ఇక హైదరాబాద్ నగరంలో భద్రతా పరిస్థితులపై సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ సమీక్షను ఏర్పాటు చేశారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు కలవరపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తత మాత్రం అవసరమని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దేశ భద్రతకు బలోపేతం చేసే దిశగా మిలిటరీ అధికారులకు అవసరమైన సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలన్నారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు. 24 గంటలు ప్రజలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని సక్రమంగా ఉంచడం కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరి ఈ సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? సో తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా సిఎస్, డీజీపీతో పాటు అందుబాటులో ఉన్నటువంటి స్థానిక మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావచ్చు, అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని కూడా సీఎం ఈ సమీక్షలో తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తక్షణమే రావాల్సిందిగా కూడా సూచించారు. ముఖ్యంగా చూసినట్లయితే అన్ని విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి మాక్ డ్రిల్ కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టే భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని కూడా ఈ సమావేశాలు. సెక్రటరియట్ నుంచి కూడా నెక్సస్ రోడ్ వరకు కూడా ర్యాలీ ఉంటుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమీక్షలో ముఖ్యమంత్రి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా దేశ సైన్యంతో మనమంతా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ తావు లేదు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేసినట్టు కూడా చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగులంతా కూడా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా మంత్రులు, అధికారులు కూడా అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటన ఉంటే కూడా రద్దు చేసుకోవాల్సిందిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటన చేసిన మాత్రం కఠిన చర్యలుంటాయి కూడా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులో తీసుకోవాలని కూడా పోలీసులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఒక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా కూడా వ్యవహరించాలి. మరోవైపు బ్లడ్ బ్యాంకులు, రక్త విలువలు సిద్ధం చేసుకోవాలి. అత్యవసర మెడిసిన్ ను సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. రెడ్ క్రాస్ తో సమాధానం చేసుకోవాలని కూడా చెప్పారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ మీద కూడా చాలా అప్రమత్తంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాజధాని పరిధిలో 3 కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం చేయాలని కూడా పోలీసులు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని విదేశీ రాయబార కార్యాలయాలతో భద్రతను కూడా పెంచాలని చెప్పి ఆయన చెప్పారు. అదేవిధంగా ఐటీ సంస్థల కూడా భద్రతను పెంచాలని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చందు.